దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడును అయిన యెహోవా సన్నిధిని కనపడవలెను. ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనపడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదు అనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మరోసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధిని సమీపించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, కొనియాడుతున్నాం. ఘనమైన పరిశుద్ధమైన నీ నామమును ఘనపరుస్తున్నాం. నీ కృపచేత ఈ దినం ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యం మాకు దయచేశారు. ఈ పగలంతా మాకు తోడుగా ఉన్నారు, మమ్మలను పోషించారు, మాకు నెమ్మదిచ్చారు. స్తుతిస్తున్నాం దేవా. తిరుగా నీ సన్నిధిలో నీ వాక్యమును మేము వినడానికి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి, భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్గమకాండములో నీ కృపచేత 34 అధ్యాయాలు ధ్యానం చేస్తున్నాం దేవా. ఇంతవరకు ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. మా జీవితాలలో వాటిని మర్చిపోకుండా ఆయా విషయాలలో ఆయా సందర్భాలలో నీ లేఖనాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన నీ వాక్యం మేము చదివేవారంగా, వినేవారంగా, బోధించేవారంగా మాత్రమే ఉండకూడదు దేవా. వాక్యమును గైకొని వాక్యమును అనుసరించి మీ నామమును మహిమపరిచే కృప మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి చదువుకున్న ఈ వచనాలలో ఆనాడు ఇశ్రాయేలీయులకు మీరు ఇచ్చిన ఆజ్ఞలు, నాయన నిబంధన వాక్యాలు మా పాఠం కొరకు కూడా మేము ధ్యానం చేయడానికి సహాయం చేయండి ప్రభువా. అవి వారికి ఇచ్చారు, ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. మరి ఆ తలంపులలో నాయన మేము కూడా మా మేలు కొరకు, మా ఉద్యోగము పురికొల్పు కొరకు ప్రభువా మేము కూడా నీ లేఖనాలను మరి క్రొత్త నిబంధన వాక్యపు వెలుగులో వాటిని ధ్యానం చేయడానికి సహాయం చేయండి. మమ్మలను బలపరచండి. ఈ వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో రేపి బలపరచి మమ్మల్ని ఇంకా ఉజ్జీవింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఈ 34వ అధ్యాయములో మోషే కొండ మీదకు, సినాయి కొండ మీదకి
రెండవ మారు వెళ్ళాడు. రెండవ మారు వెళ్ళినప్పుడు దేవుడు మరల కొండ మీదకు వచ్చి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆ నిబంధన వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, వాటిని ధ్యానం చేస్తున్నాం. వాస్తవంగా ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినవి, నేడు సంఘానికి ఇచ్చినవి కాదు. అయినా కూడా ఆ వాక్యపు వెలుగులో క్రొత్త నిబంధన కాలంలో, సంఘ కాలంలో ఉన్నటువంటి మన మేలు కొరకు, మన పాఠం కొరకు కూడా కొన్ని తలంపులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 8 ఆజ్ఞలను మనము ధ్యానం చేశాం కదా. 12వ వచనము నుండి 20వ వచనం వరకు దేవుడు 8 ఆజ్ఞలను 20వ వచనం వరకు 8 ఆజ్ఞలను దేవుడు వారికి దయచేశాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనంలో నీవు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకూడదు అని చెప్పాడు. రెండవదిగా 13వ వచనం 14వ వచనంలో వారి దేవత స్తంభాలను, విగ్రహాలను, బలిపీఠాలను పడగొట్టాలి అని చెప్పాడు. తర్వాత 3వదిగా 15వ వచనంలో చెప్పాడు, వారి యొక్క బలిద్రవ్యములను నీవు తినకూడదు అని చెప్పాడు. 16వ వచనంలో వారి పిల్లలను వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు. కనుక ఈ విధంగా మొదటి 12 నుండి 16 వచనాలలో 4 ఆజ్ఞలు మనం చూసాం. అలాగే 17 నుండి 20 వచనాల్లో మరొక 4 ఆజ్ఞలను గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 18వ వచనంలో పొంగని ఆ రొట్టెలను, ఆ పండుగను ఆచరించాలి అని చెప్పాడు. 19వ వచనంలో తొలిచూలు పిల్ల నాది, నాకు ప్రతిష్ఠించాలి అని చెప్పాడు. అది 6వది. 7వదిగా 20వ వచనంలో చెప్పాడు, ఆ గాడిదను విడిపించాలంటే గొర్రె పిల్లను ఇవ్వాలి, లేకపోతే దాని మెడను విరగదీయాలి అని చెప్పాడు. అదే వచనంలో నా సన్నిధికి వచ్చేటప్పుడు మీరు వట్టి చేతులతో కనపడకూడదు అని చెప్పాడు. 8 విషయాలను మనం ధ్యానం చేశాం. మనం అవి వారికి ఇచ్చినవే, కానీ మనకు కూడా అందులో ఆత్మ సంబంధమైన పాఠాలు ఉన్నాయి అని మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి మరొక 5 విషయాలు, 5 ఆజ్ఞలు 21 నుండి 26 వచనాలలో మరొక 5 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం. మోషేకి ఇచ్చాడు. అంటే ఈ నంబర్స్ నేను ఇచ్చుకున్నాయి నా సొంతంగా. మీరు ఇంకొక రూపంలో ఆ నంబర్స్ ఇచ్చుకుంటే మరి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మరి నేను ఆ విధంగా నోట్ చేసుకున్నాను అన్నమాట. 21వ వచనం చూడండి. ఈ రాత్రి మరొక ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుందాం. 6 దినములు నీవు పని చేసి 7వ దినమున విశ్రమించవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను అని చెప్పాడు. ఇది విశ్రాంతి దినమున గురించి కదా. దేవుడు ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమున గురించి కూడా చెప్పాడు. అది ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ కూడా 21వ వచనంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాడంటే, 6 దినములు నీవు పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకో. ఒకవేళ అది విత్తనాలు వేసే కాలమైనా, లేకపోతే పంటను కోసే కాలమైనా, అది ఏ కాలమైనా సరే విశ్రాంతి దినం రోజు నీవు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి అని దేవుడు చెప్పాడు. ఎవరికి విశ్రాంతి? 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. అయితే 6 రోజులు ఏం చేయాలని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలీయులతోటి? 6 రోజులు వారు పని చెయ్యాలి అని చెప్పాడు. కనుక 6 రోజులు పని చేస్తేనే 7వ రోజు ఏం చేయాలి? వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. పని చేసేవారికి విశ్రాంతి కానీ కదా, పని చేయకుండా ఉన్న వారికి కాదు విశ్రాంతి. పని చేయని వాళ్ళకి అసలు రోజు విశ్రాంతి కదా. 7 రోజులు విశ్రాంతి వాళ్ళకి. కానీ దేవుడు ఏం చెప్పాడంటే 7 రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పలా. 6 రోజులు ఏం చేయాలి? పని చేయాలి. అయితే 6 రోజులు పని చేయాలని చెప్పాడు, కానీ ఎలా పని చేయాలి మనం చూసాం. 20వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమకాండంలోనే 20వ అధ్యాయము
9వ వచనంలో మనం ఆల్రెడీ ధ్యానం చేసిన అధ్యాయం 20వ అధ్యాయం. మరొకసారి ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనంలో చూడండి, దేవుడు ఏం చెప్పాడు? 6 దినములు నువ్వు ఎట్లా పని చేయాలి? కష్టపడి అని అన్నాడు కదా. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను అన్నాడు. కనుక 6 దినాలు పని చేయాలి వాస్తవమే, కానీ ఎట్లా చేయాలి పని? సుఖంగా కాదు పని చేసేది. ఎట్లా చేయాలి? కష్టపడి పని చేయాలి. కొన్నిసార్లు మనం పనిలో కష్టపడాల్సి వచ్చింది, కానీ మనం కష్టపడటానికి ఇష్టపడతామా చెప్పండి? కానీ దేవుడు ఏం చెప్పాడంటే నీవు కష్టపడి పని చేయాలి అన్నాడు. కనుక కొన్నిసార్లు మనకి కొన్ని పనులు కష్టంగా అనిపించినా కూడా దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి, తప్పదు. ఏం చేయమన్నాడు? పనిలో కష్టపడాలి. ద్వితీయోపదేశ కాండంలో అక్కడ కూడా చెప్పాడు. 5వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 13వ వచనం. అక్కడ కూడా చూడండి ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను అన్నాడు. కనుక 6 దినములు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలి. ఆ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నోవహుకి దేవుడు ఓడను చేయమని చెప్పాడు కదా. ఆ ఓడ చేయటం సులభమా కష్టమా? ఓడను చేయటం సులభమా కష్టమా? అప్పట్లో మనలాగే మిషన్స్ ఏమి లేవు కదా. ఇక ఎంత కష్టపడి వాళ్ళు ఆ ఓడను తయారు చేశారు. ఇక మనం ఊహించుకోవచ్చు ఎంత కష్టపడి పనిచేశారు కదా. ఆ మ్రానులు నరకాలి, చితిసారకపు మ్రానులు నరకాలంటే ఇంటి దగ్గర ఉన్నాయి. ఆ మ్రానులు ఎక్కడో పర్వతాల మీద ఉంటాయి. అక్కడికి వెళ్ళి మ్రానులు నరకాలి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి, వాటిని కొయ్యాలి, చెక్కాలి. అందులో చిన్న ఓడ, ఎంత ఓడ అది? చాలా పెద్ద ఓడ. మరి దేవునికి తెలుసా తెలియదా ఇంత ఓడను వారు తయారు చేయాలంటే? అది కష్టంతో కూడిన పని దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు కదా. పాపం ఇంత కష్టం వీళ్ళు ఎక్కడ పడతారులని దేవుడే తెల్లవారేటప్పటికి నీ ఇంటి ఎదురుగా ఓడ ఉండును గాక అని అంటే ఓడ ఉండేది. కానీ దేవుడు ఓడను పెట్టేశాడు అక్కడ? పెట్టలా. అది నీవు కష్టపడి చెయ్యాలి. కనుక దేవుని పిల్లలు కష్టపడి పని చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం కూడా. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక సోదరులారా, సోదరీలారా, దేవుని పిల్లలమైనటువంటి మనం పని విషయంలో మనము ఏమి మనస్సు కలిగి ఉండాలంటే నేను కూడా కష్టపడి పని చేయాలి. పనిలో కష్టపడటం అనేది అది మనం అలవరుచుకోవలసినటువంటి విషయం. పౌలు జీవితంలో కూడా మనం ఒక మాట చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఎఫెసు నుండి సంఘపు పెద్దలను పిలిపించుకొని వాళ్ళకి తన యొక్క విషయాలను గురించి, తన సేవా విషయాలను గురించి, వాళ్లకు ఎట్లా సేవ చేశాడు దేవుని విషయంలో అనేది తన మాదిరిని గురించి వారికి తెలియచేస్తూ ఒక మాట చెప్పాడు. చూడండి 20వ అధ్యాయంలో 34వ వచనంలో ఏమన్నాడు చూడండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. కష్టపడినవని మీకే. అలాగైతే పౌలు కూడా ఏం చేశాడు చెప్పండి? కష్టపడ్డాడు? సుఖంగా ఉన్నాడా? కష్టపడ్డాడు. పౌలు కూడా కష్టపడి పని చేశాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా కష్టపడి పని చేయటానికి ఇష్టపడాలి. సుఖంగా కూర్చుంటే డబ్బులు రావాలని ఎప్పుడు మనం కూడా కోరుకోకూడదు. కష్టపడమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ సంఘానికి కూడా పౌలు పత్రిక వ్రాస్తూ ఏం చెప్పాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 28వ వచనం ఏమన్నాడు చూడండి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. మనం చేసే పని కూడా ఎట్లాంటి పని అయి ఉండాలంటున్నాడు? మంచి పని, చెడ్డ పనులు చేయకూడదు. అర్థమవుతుందా? డబ్బు సంపాదన కోసం కొన్నిసార్లు కొంతమంది చెడ్డ పనులు చేస్తున్నారు.
కానీ పౌలు రాశాడు, నువ్వు చేసే పని ఎట్లా ఉండాలంటే అది మంచి పని అయి ఉండాలి. ఆ మంచి పనిలో కూడా నీవేమవ్వాలి, కష్టపడాలి అనే మాట మనం చదువుతున్నాం. తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. కాబట్టి 6 దినములు దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, 6 దినములు నీవు కష్టపడి పని చేయి, 7వ దినమున విశ్రాంతి తీసుకో. అలాగైతే మనం కూడా, ఆయన పిల్లలమైన మనం కూడా పనిలో కష్టపడి మనం కూడా పని చేసేటువంటి వారంగా మనం కూడా ఉండాలి. దేవుని వాక్యం చెబుతుంది అదే. కష్టపడి మనం మంచి పని చేసే వారంగా మనం కూడా ఉండాలి. దేవుడు కూడా మనం కష్టపడి పని చేసి సంపాదించినప్పుడు ఆ సంపాదనను మనం అనుభవించేటట్లుగా చేస్తాడని వాక్యం కూడా చెబుతుంది. చూడండి, 128వ కీర్తన 2వ చరణంలో ఏమన్నాడంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. ఏ కష్టార్జితం? ఏమని అనుభవిస్తామన్నాడు? నీ చేతుల కష్టార్జితం, సుఖార్జితం కాదు, కష్టార్జితం. చాలా మంది కష్టార్జితం కోరుకోవట్ల, సుఖార్జితం కోరుకుంటున్నారు. సుఖంగా ఉండాలి, డబ్బు రావాలి, సింపుల్గా పనిచేసేయాలి, ఎక్కువ డబ్బు రావాలి. కాదు, వాక్యం అది చెప్పదు. నీ కష్టార్జితం అన్నాడు. కష్టపడి ఆర్జించాలి, కష్టపడి పనిచేసి సంపాదించినప్పుడు దానిని అనుభవిస్తావు అని చెప్పాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మరొక వచనం చూడండి. ఆ కష్టపడి సంపాదించినదే మన జీవనాదాయం కూడా అవుతుందని కూడా చెప్పాడు. 10వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. చూసారా? మన జీవనానికి ఉపయోగపడేది ఏంటిదంటే సుఖార్జితం కాదు, కష్టార్జితం. నీతిమంతుడు కష్టపడి ఆర్జించి తన జీవనానికి ఉపయోగించుకుంటాడు. భక్తిహీనుని గురించి కూడా ఏం రాశాడు చూడండి. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి. భక్తిహీనుడికి కూడా డబ్బు వస్తుంది, కానీ అది ఏమవుతుంది అన్నాడు? పాపము పుట్టించును. భక్తిహీనుడు సంపాదించే సంపాదన అది పాపము అన్నాడు. నీతిమంతుడు కష్టపడి సంపాదించే సంపాదన జీవదాయకం అన్నాడు. తేడా మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. భక్తిహీనుడు కూడా డబ్బు సంపాదిస్తాడు. వాడు ఎట్లా సంపాదిస్తాడు? భక్తిహీనుడు కష్టపడడు, ఫ్యాన్ కింద కూర్చుంటాడు, డబ్బులు వస్తూనే ఉంటాయి, అవి వచ్చే రూట్లో వస్తూ ఉంటాయి. కానీ ఏమన్నాడు దేవుడు? అది పాపము అన్నాడు. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు, నీ చేతులతో కష్టపడి మంచి పని చేయి, ఆర్జించు. కనుక ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పింది ఏంటంటే 6 దినములు నీవు కష్టపడి పని చేసి 7వ దినమున విశ్రమించాలి అని చెప్పాడు. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా మన జీవనం కోసం కష్టపడి మనం కూడా పని చేసే వారంగా ఉండాలి. మంచి పని చేద్దాం. కష్టపడి మనం ఆర్జించినప్పుడు ఆ కష్టార్జితాన్ని దేవుడు మనకి జీవదాయకంగా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అని మనం నేర్చుకుంటున్నాం. సుఖంగా జీవించాలి, సుఖంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన దేవుని పిల్లల్లోనికి రాకూడదు. భక్తిహీనులకు వచ్చుబడి, వారికి కలిగే వచ్చుబడి అది పాపము అనే మాట మనం చదువుతున్నాం. రెండవదిగా ఏం చెప్పాడో చూడండి. ఇశ్రాయేలీయులకి దేవుడు వారు ఏం చేయాలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 1, కష్టపడి పని చేసి విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. మనం కూడా కష్టపడి పనిచేసే వారంగా ఉందాం. రెండవది చూడండి ఏం చెప్పాడు. 22వ వచనం 22, 23, 24 ఈ 3 వచనాలు ఒకే అంశానికి సంబంధించినది. చూడండి, చదువుదాం. నీవు గోధుమల కోతలు, ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. ఇశ్రాయేలీయులకి 7 పండగలు ఉన్నాయి. మనం లేవియాకాండం 23వ అధ్యాయం చదివితే వాళ్ళకి 7 పండగలు ఉన్నాయి. ఆ 7 పండగలు ఇశ్రాయేలీయులు ఆ పండగలను వాళ్ళు
ఆచరించాలి. ఇక్కడ ఏం చెప్పాడంటే 22వ వచనములో గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, సంవత్సరాంతమంతు పంట కూర్చు పండుగను ఆచరింపవలను అని చెబుతూ 23లో ఏమన్నాడంటే సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సన్నిధిలో కనపడవలెను. ఇది మరొక ఆజ్ఞ. ఇశ్రాయేలీలు 7 పండుగలు ఉన్నాయి. 23వ అధ్యాయం లేవియా కాండములో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఆ 7 పండుగలలో 3 మారులు పురుషులందరూ కూడా యెహోవా సన్నిధిలో కనపడాలి అని చెప్పాడు. అంటే ఇది నిర్గమాకాండము. అప్పటికింకా వారు కనాను దేశంలోనికి ప్రవేశించలేదు. ఇశ్రాయేలీలు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత వారు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిపాలన కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారు ఎక్కడ ఉన్నా కూడా సంవత్సరానికి ఆ 3 మారులు వారు యెరూషలేముకి తప్పకుండా వారు పురుషులందరూ రావాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 7 పండుగలలో 3 మారులు వారు అక్కడికి రావాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ 3 పండుగలు ఏం పండుగలో దినవృత్తాంతముల 2వ గ్రంథంలో మనం చదువుతాం. 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన 7 పండుగలేమో లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉన్నాయి. కానీ వాళ్ళు పురుషులందరూ 3 మారులు కనపడవలసిన పండుగలు ఏంటియో 8వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, నియామక కాలముల యందును, సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండగల యందును అన్నాడు. సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండగల యందును అనగా 1 పులియని రొట్టెల పండుగ, 2 వారముల పండుగ, 3 పర్ణశాలుల పండుగ యందు యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చాను. కనుక సంవత్సరమునకు ముమ్మారు జరిగే పండుగలు ఏంటంటే ముఖ్యమైన పండుగలు 3 పండుగలు. ఒకటి పస్కా పండుగ, అదే పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ. 2 వారముల పండుగ. వారముల పండుగ అంటే పెంతుకోస్తు పండుగ అన్నమాట. 50 దినములు. వారములు అంటే 7 వారాలు, 7 ఏళ్ళు 49. ఆ చివరి ఆ మరుసటి దినం అంటే ఆదివారం వస్తుంది. 50వ దినము పెంతుకోస్తు పండుగను వారు ఆచరించాలని చెప్పాడు. 3వది పర్ణశాలుల పండుగ. ఇది 7వ నెలలో చేస్తారు. ఇవన్నీ ఇందాక చెప్పాను కదా లేవియా కాండం 23వ అధ్యాయంలో ఈ పండుగల గురించి కూడా వ్రాయబడ్డాయి. అయితే ఈ సంవత్సరమునకు 3 మారులు ఈ 3 పండుగలకి పురుషులందరూ కూడా తప్పకుండా దేవుని సన్నిధిలో కనపడాలి అని చెప్పాడు. ఆ మాట గమనించండి. ఒక్కసారి 23వ వచనం చూడండి. నిర్గమకాండం 34:23 సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులు అందరూ, ఆ మాట నీ పురుషులు అందరూ, కొందరు కాదు, నీ పురుషులు అందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడును అయిన యెహోవా సన్నిధిలో కనపడవలెను. దేవుడికి కనపడాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. పురుషులందరూ ఆయన సన్నిధిలో కనపడాలి అనే మాట మనం అక్కడ చదువుతున్నప్పుడు యెరూషలేము లేదా ఇశ్రాయేలీలందరూ కూడా ఈ 3 మారులు నా సన్నిధికి వచ్చి వారు బలులు అర్పిస్తున్నారా లేదా, ఆనందిస్తున్నారా లేదని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉండగా పురుషులందరూ కూడా ఆయనకు కనపడాలి. కనుక దేవుడిచ్చినటువంటి మరొక ఆజ్ఞ ఏంటంటే ముమ్మారు, సంవత్సరమునకు ముమ్మారు పురుషులందరూ కనపడాలి. అది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? మనకి ఇచ్చింది కాదు, వాళ్ళకి ఇచ్చింది ఆజ్ఞ. ఎవరికది? అది ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞ. మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు మన సంగతి ఆలోచన చేద్దాం. ఇక్కడ పురుషులందరూ మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో మనం చూస్తే సంఘమంతా కనపడాలి అని మనం వాక్యంలో చదువుతున్నాం. ఎవరు కనపడాలి చెప్పండి దేవుడికి? సంఘమంతా కనపడాలి. పురుషులు ఒక్కరే మాత్రం కాదు, స్త్రీలు ఒక్కళ్ళు మాత్రమే కాదు, పురుషులు, స్త్రీలు, యవ్వనస్తులు, యేసు ప్రభు రక్తములో కడగబడిన సంఘమంతా కూడా దేవునికి కనపడాలి. అది క్రొత్త నిబంధన చెబుతున్న సత్యం. పాత నిబంధనలు అయితే ఈ సంవత్సరానికి 3 మారులు ఇశ్రాయేలీలు పురుషులు కనపడాలని చెప్పాడు.
కానీ క్రొత్త నిబంధనలో పురుషులే కనపడాలని, స్త్రీలే కనపడాలని లేదు. ఎట్లా కనపడాలి? సంఘముగా కనపడాలి దేవునికి. అందుకనే కదా మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు కలిసి ఉంటాయి కదా. సమాజముగా కూడుట, సమాజముగా అన్నాడు. సమాజం అంటే ఏంది? సంఘము. సంఘముగా కూడటం మీరు మానవద్దు. కొందరు మానుకుంటున్నారని కూడా రాశాడు అక్కడ కదా. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. అలాగైతే ప్రియులారా, మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి మనకు దేవుడు ఏం చెబుతున్నాడంటే, సంఘమంతా నాకు కనిపించాలి. దేవుని వాక్యం చెప్పే సత్యం అది. సంఘమంతా కూడా దేవునిని విశ్వసించిన వారు, దేవునిని ఆరాధించేవారు అందరూ ఆయనకు కనపడాలి. అందరూ కనపడాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో 41వ వచనంలో మనం చదివితే, ఆ రోజు పేతురు వాక్యం చెప్పినప్పుడు ఇంచుమించుకు 3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 మంది పురుషులేనా? కాదు కదా. వాళ్ళలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. నెక్స్ట్ 42వ వచనంలో మనం చదువుతున్నాం, వీరు అన్నాడు కదా. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు తెగక ఉండిరి. అంటే ఎవరు కనపడుతున్నారు? వాళ్ళు దేవునికి కనపడుతున్నారు, అపోస్తుల బోధలో కనపడుతున్నారు, సహవాసంలో కనపడుతున్నారు, రొట్టె విరవడంలో కనపడుతున్నారు, ప్రార్థనా కూడికలో కనపడుతున్నారు. వీరందరూ కూడా దేవునికి కనపడుతున్నారు. ప్రియ సోదరుడు, సోదరి, మనం కూడా ఇది నేర్చుకోవాలి. దేవుని పిల్లలం సమాజముగా మనం కూడుకునేటప్పుడు సంఘమంతా కనపడాలి అనేది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. కొందరు మానుకొనుచున్నారని పౌలు రాశాడు. ఎందుకు మానుకుంటున్నారు? అనారోగ్యం వంటి ఇబ్బంది లేదు కదా. అనారోగ్యం ఉండి మానుకోవటం వేరు కదా. అనారోగ్యంగా ఉండి మానుకుంటే దేవుడు అంగీకరిస్తాడు, కానీ ఆరోగ్యంగా ఉండి కూడా మానుకుంటున్నామంటే ఆ దేవుడు ఒప్పుకోడు, దేవుడు అంగీకరించడు. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనం నేర్చుకుందాం. సమాజముగా కూడుకొని, సంఘముగా కూడుకొని దేవునికి కనపడదాం. ఎవరికి కనపడటానికి కూడుకోవాలి మనం చెప్పండి? సంఘ పెద్దలకు కనపడటానికి కాదు. అడుగు బాగపోతే, ఆయన కనపడకపోతే మళ్ళీ అడుగుతాడేమో అనే ఉద్దేశంతో కాదు సంఘానికి రావాల్సింది. నేను దేవునికి కనపడాలి, దేవుని సన్నిధిలో ఆయనకు కనపడాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, సంవత్సరమునకు 3 పండగలలో పురుషులందరూ కూడా నా సన్నిధిలో నాకు కనపడాలి అని దేవుడు చెప్పాడు. అలాగైతే మనమేమి నేర్చుకుందామంటే, నేను కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. నేను కూడా దేవుని సన్నిధి, పురుషులు మాత్రమే కాదు, సంఘమంతా కూడా దేవునికి కనపడాలి. దేవుని కోరిక చూడండి. పరమగీతంలో సొలొమోను అంటున్నాడు షోలమిత్తుని గురించి. చూడండి, పరమగీతం 2వ అధ్యాయములో, బండ సందులలో ఎగురుతున్నటువంటి నా పౌరమా, పేటు బీటలను ఆశ్రయించుచున్న నా పౌరమా, నీ స్వరము మధురమైనది, నీ ముఖము మనోహరమైనది, నీ ముఖము నాకు కనబడనిమ్ము అన్నాడు. నీ ముఖము నాకు కనబడేటట్టు రా, నా దగ్గరకు రా, నీ ముఖం నాకు కనపడాలి, నీ స్వరము నాకు వినపడాలి. సొలొమోను ఆనాడు షోలమిత్తుతో చెప్పాడు, కానీ మన ప్రభువు మనతో చెబుతున్న మాట ఇదే. మన ప్రభు మనతో చెబుతున్న మాట ఇదే. నీ ముఖము నాకు కనపడాలి. ఎక్కడ కనపడాలి నీ ముఖం? ఎక్కడ కనపడాలి? నా సన్నిధిలోకి రా, నా సన్నిధిలో నీ ముఖం కనపడాలి. సంఘమంతా కూడుకొని ప్రభువుని ఆరాధిస్తుంటే కొంతమంది ఎక్కడెక్కడో ఉంటున్నారు. సంఘమంతా కూడా దేవుని సన్నిధిలో కూడుకొని వాక్యం ఏంటంటే కొందరు ఎక్కడెక్కడో ఉంటున్నారు. సంఘమంతా కూడుకొని ప్రార్థన చేస్తుంటే కొందరు ఎక్కడెక్కడో ఉంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నీ ముఖం నాకు అక్కడ కాదు కనపడాల్సింది, నీ ముఖం నాకు ఇక్కడ కనపడాలి, నీ ముఖము నాకు కనపడాలి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు స్వస్థత పొందిన తర్వాత 10 మందిని వీళ్ళు చెప్పాడు, మీ దేహాలను యాజకునికి కనపరుచుకోండి అంటే ఒక్కడు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప స్వరముతో ప్రభువుని మహిమపరిచాడు. అతనితోటి ఏమన్నాడు? మిగిలిన 9 మంది ఎక్కడున్నారు వాళ్ళు? అలాగైతే ఈ రాత్రి బైబిల్ క్లాస్ జరుగుతుంది. ఇక్కడ ఈ రాత్రి బైబిల్ క్లాస్ జరుగుతుండగా దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో కూడుకున్న వాక్యం వింటుండగా ఇప్పుడు ప్రభు అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి?
మిగిలిన వారు ఎక్కడా? మిగిలిన వారు ఎక్కడా? ఆరాధన జరుగుతుంది, ఆదివారం రొట్టె విరిచే కూడిక ఉన్నది, మనందరం కూడా రొట్టె విరవడానికి వస్తున్నాం, కొందరు రావడం వల్ల. ప్రభు అడిగే ప్రశ్న ఏంటిది? వారు ఎక్కడా? విజ్ఞాపన కూడిక జరుగుతుంది, మనందరం ప్రార్థన చేయటానికి వస్తున్నాం, మిగిలిన కొంతమంది రావడం వల్ల. దేవుడు అడిగే ప్రశ్న ఏంటిది? వారు ఎక్కడా? నాకు కనపడట్లేదేంటి ఇక్కడ? అలాగైతే ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిని నేను మానకూడదు. పౌలు రాశాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానొద్దు. అనారోగ్యం ఉంటే మానొచ్చు, నేను దాన్ని తప్పు పట్టడం లేదు, దేవుడు కూడా అంగీకరిస్తాడు. ఇంకొక మాట చెప్పనా, నేను అనారోగ్యం ఉంటే దేవుని సన్నిధిని మానొచ్చు. ఒక సహోదరుడికి అనారోగ్యం వచ్చింది కానీ గుంటూరు పోయారు. ఎక్కడ పోయారు? అనారోగ్యం వచ్చిందని గుంటూరు పోయారు, ఆరాధనకు రాలా. అడిగితే ఏం చెప్పారంటే అనారోగ్యం అని చెప్పారు. నిజంగా జరిగిన సంగతే నేను చెప్పేది, మన సంఘం సంగతే నేను చెబుతున్నా. అనారోగ్యం అంటే నువ్వు ఇంట్లో ఉండాలి కదా, మంచంలో పండుకోవాలి కదా. గుంటూరు ఎట్టపోయా? గుంటూరు వెళ్ళడానికి వచ్చిన శక్తి నీకు దేవుని సన్నిధికి రాదా? నిన్న నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతుంటే ఒక అమ్మాయి సైకిల్ వేసుకొని నాకు ఎదురొచ్చింది. ఆ అమ్మాయి హై స్కూల్లో చేరింది. ఆ అమ్మాయి నన్ను, అమ్మా ఈరోజు స్కూల్ ఉంది కదా, మరి స్కూల్కి వెళ్ళకుండా సైకిల్ వేసుకుని తిరుగుతున్నావు ఏంటంటే, ఆ అమ్మాయి ఏమన్నది, నాకు జ్వరం సార్ అని అంది. జ్వరం అయితే నువ్వు సైకిల్ వేసుకొని ఎంటలాట్టి తిరుగుతున్నా? అడిగా, జ్వరం అయితే నువ్వు సైకిల్ వేసుకొని ఎంటలాట్టి తిరుగుతున్నా? చూడండి, మన విశ్వాసులు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కూడికి ఎందుకు రావట్లేదు అంటే అనారోగ్యం అని చెబుతారు, కానీ మళ్ళీ ఏ పని మళ్ళీ మానుకోరాళ్ళు అన్ని పనులకి తిరుగుతారు. దేవుడు ఒప్పుకోడు. నీ ముఖము నాకు కనపడాలి, నీ స్వరము నాకు వినపడాలి. కనుక ప్రియ సోదరుడా, సోదరి, ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పురుషులందరూ ముమ్మారు నాకు కనపడాలి అని వాళ్ళకి చెప్పాడు. నీకు నాకేం చెబుతున్నాడంటే, సమాజముగా కూడటం మానకుండా సమాజముగా కూడిన కూడికలో నీవు నాకు కనపడాలి. మరొక ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పినటువంటి మరొక ఆజ్ఞ. అయితే ఇక్కడ 22, 23 వచనాలలో ముమ్మారు పురుషులందరూ నాకు కనపడాలని చెప్పాడు. అలా కనపడినందువలన 24 వచనంలో చూడండి, దేవుడు వారికి చేసే మేలు గురించి కూడా జ్ఞాపకం చేశాడు. ఎలాగనగా, నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. 24వ వచనములో దేవుడు వారికి 3 మేలులు చెప్పాడండి. ఏం చెప్పాడు? 3 మేలులు చూడండి. నీ ఎదుటి నుండి జనములను నేనేం చేస్తాను? వెళ్ళగొడతా. జనములను నేను వెళ్ళగొడతా, శత్రువుల మీద నీకు నేను విజయం ఇస్తా. రెండో మాట ఏమన్నాడు? నీ పొలిమేరలను నేను గొప్పవిగా చేస్తా. నీ పొలిమేరలు అంటే సరిహద్దులు, నీ సరిహద్దులను నేను ఇంకా గొప్పవిగా చేస్తా, వ్యాపింప చేస్తా. మూడవ మాట ఏమన్నాడంటే, ఎవడు నీ భూమి జోలు రాడు, నీ భూమిని ఎవడు ఆశింపడు. అంటే నీ భూమిని, నీ స్వాస్థ్యమును నేనేం చేస్తాను? ఎవడు నీ జోలు రాకుండా నేను కాపాడతా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని మనము అనుభవిస్తామో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులు ముమ్మారు దేవుని సన్నిధిలో కనపడినప్పుడు, వారు ముమ్మారు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు శత్రువుల మీద విజయం ఇచ్చి నీ యొక్క పొలిమేరలను నేను గొప్పవిగా చేసి నీ భూమిని ఎవడు ఆశించకుండా నీ భూమిని నేను కాపాడుతాను అన్నాడు. మరి ఇశ్రాయేలీయులను దేవుడు ఆ విధంగా మేలులు చేస్తుంటే, మరి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నిత్యము ఆనందిస్తుంటే దేవుడు మనకు కూడా మేలులు చేయడా? చెప్పండి. దేవుడు కొన్నిసార్లు మనకి ఎందుకు మేలు చేయటం లేదో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో ఆనందించడం లేదేమో, నీవు దేవుని సన్నిధిలో ఆనందించడం లేదేమో.
దేవుని సన్నిధిలో ఎవరైతే ఆనందిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే సంతోషిస్తారో ప్రియులారా, దేవుడు వారిని మేలులతో నింపేవాడుగా మనం చూస్తున్నాం. 24వ వచనంలో వారికి 3 మేలులు చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఎప్పుడు? మీరు సంవత్సరమునకు ముమ్మారు నా సన్నిధిలో నాకు కనపడితే అన్నాడు. 25వ వచనంలో మరొక ఆజ్ఞ చెప్పాడు. 25వ వచనం చూడండి. ఈ 25వ వచనంలో చెప్పినటువంటి ఆజ్ఞ వారు అర్పించేటువంటి బలి రక్తానికి సంబంధించి, ఆ బలి సంబంధమైన మాంసమునకు సంబంధించిన ఆజ్ఞ చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి 25వ వచనం. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. కనుక వారు బలులు అర్పించేటప్పుడు, ఆ రక్తమును దేవునికి అర్పించేటప్పుడు ఆ బలి రక్తముతో పాటు పులిసినది కలపకూడదు అని ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకో. పులిసినది కలపకుండా బలి రక్తమును నువ్వు అర్పించాలి అని దేవుడు చెప్పాడు. బలి రక్తమును అర్పించేటప్పుడు పులిసిన దానితో అర్పించకూడదు అని చెప్పారు. అలాగైతే మనం కూడా బలులు అర్పించడానికి వస్తున్నాం. ఏ బలులు మనం అర్పించేది? పేతురు పత్రికలో మనం చదువుతున్నాం. మనం అర్పించే బలులు వాళ్ళలాంటి బలులు కాదు. మన బలులు ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు అని పేతురు తన పత్రికలో వ్రాశాడు 2వ అధ్యాయంలో. కనుక మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి వస్తున్నాం ప్రతి ఆదివారం. అయితే మనము అర్పించేటువంటి ఈ బలులలో కూడా, ఈ ఆత్మ సంబంధమైన బలులలో కూడా ఏం కనపడకూడదు? దేవునికి ఏం కలపకూడదు? మనం చెప్పండి. పులుపు కనపడకూడదు, పులుపు కలపకూడదు. పులుపు అనేది మనం చెప్పుకుంటున్నాం కదా. పులుపు దుష్టత్వానికి, శరీర సంబంధమైన కార్యాలకు, పాప కార్యాలకు గుర్తు పులుపు. అలాగైతే ప్రతి ఆదివారం మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, ప్రభువుకి ఆత్మ సంబంధమైన జిహ్వా ఫలములు సమర్పణ చేయటానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, ఆయనను ఘనపరచడానికి, అదే ఆత్మ సంబంధమైన బలులు అంటే. అవి అర్పించడానికి వస్తున్నటువంటి మనము ఆ బలి రక్తములో ఏం ఉండకూడదు చెప్పండి? పులుపు ఉండకూడదు, పాపము ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. సోదరుడా, సోదరి విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, నేను ఎలా ఉన్నానో మనం పరీక్ష చేసుకోవటం ఎంతైనా మంచిది. సోమవారం నుండి శనివారం వరకు ఎవరు ఎలా జీవిస్తున్నారో తెలీదు. అదంతా దేవునికే తెలుసు. ఆదివారం నుండి మరుసటి ఆదివారం వరకు నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, ఇంటిలో, ఆఫీసులో, వ్యాపారంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది ఎవరికి వారికి వ్యక్తిగతంగా తెలుసు. నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ స్వభావం జాగ్రత్త. పులుపు అనేది కనపడకూడదు. మన ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచుకుంటూ ఆదివారం వచ్చి మళ్ళీ మనం బలలో పాలు పొందటం అనేది దేనితో సమానం అంటే పులిసిన దానితో, బలి రక్తమును అర్పించిన దానితో సమానం. కనుక ప్రియులారా, మనం జాగ్రత్తగా జీవించాలి. ప్రతి నిత్యము, ప్రతి క్షణము కూడా మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి, దాన్ని బట్టి మీరు ఆలోచన చేయకండి. పులుపు అనేది మన జీవితంలో లేకుండా మనము జీవించాలి. కయ్యను కూడా అర్పణ అర్పించాడు, మనకు తెలుసు కదా. కయ్యను కూడా అర్పణ అర్పించాడు, కానీ దేవుడు దానిని అంగీకరించాడా? కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలా. ఎందుకని? అసలు కయ్యనంటేనే దేవుడికి ఇష్టం లేదు. కయ్యనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని మనం చదువుతున్నాం. కాబట్టి కయ్యనును దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? కయ్యూను దుష్టుని సంబంధి. యోహాను పత్రికలో, హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. కాబట్టి సోదరుడా, సోదరి, మన జీవితము ఎలా ఉన్నదో ఆలోచన చేసుకోండి. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పింది ఏంటంటే బలి రక్తములో పులిసిన దానితో అర్పించకూడదు. అందుకనే కదా అక్కడ కూడా చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు, అయోగ్యముగా అన్నాడు కదా. అయోగ్యంగా రొట్టె తీసుకుంటున్నావా? అయోగ్యంగా పాత్రలోనిది తీసుకుంటున్నావా? 27వ వచనంలో చెప్పాడు కదా, ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును, ప్రభువు యొక్క పాత్రలోనిది త్రాగును, వాడు అపరాధి అగును. అలాగైతే ప్రతి ఆదివారం మనం ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి మనం యోగ్యంగానే ఉండి తీసుకుంటున్నామా? అయోగ్యంగా ఉండి తీసుకుంటున్నామా? యోగ్యంగా ఉండి తీసుకుంటున్నామా? అయోగ్యంగా ఉండి తీసుకుంటున్నామా? ఆలోచన చేయాలి.
కనుక దేవుడు ఏం చెప్పాడంటే పులిసిన దానితో నా బలి రక్తమని అర్పించొద్దు. బలి సంబంధమైన మాంసం విషయంలో కూడా ఏం జాగ్రత్త తీసుకోవాలని చెప్పాడు. చూడండి అక్కడ 25వ వచనం. పస్కా పండగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు. ఉదయకాలము వరకు ఉంచకూడదు. నువ్వు సాయంకాలం పూట మాంసము వండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉదయం వరకు ఉంచండి. తెల్లారి ఎట్లా ఉంటుందో చెప్పండి. అది తెల్లారి ఎలా ఉంటుంది? అది వాసన వస్తుంది కదా, వాసన వస్తుంది, కొంచెం దుర్వాసన. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే నీ బలి సంబంధమైనటువంటి మాంసము వాసన రాకూడదు, దుర్వాసన రాకూడదు. అది ఫ్రెష్గా అప్పటికప్పుడు నువ్వు వండుకొని తినాలి. తెల్లవారి వరకు, ఉదయం వరకు దాన్ని ఉంచుకొని దానిని తినకూడదు. ఉదయం వరకు ఉంచుకుంటే వాసన వస్తుంది. అలాగైతే మనము కూడా ఆదివారం బల్లలో పాలు పొందడానికి వస్తున్నటువంటి మన జీవితంలో కూడా దేవునికి ఏమి రాకూడదు? వాసన, దుర్వాసన రాకూడదు. ఆలోచన చేయని ప్రియులారా, పులుపు రాకూడదు, దుర్వాసన రాకూడదు. మన జీవితంలో దేవునికి చెడ్డ వాసన అనేది రాకూడదు. దుర్వాసన అంటే దేనికి పోలిక చెప్పండి కదా? దుర్వాసన అంటే మన యొక్క నడత, మన జీవితం, మన ప్రవర్తనే. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో సొలొమోను రాస్తాడు, బొక్కావాని తైలములో చచ్చిన ఈగల పడితే అది కంపు కొట్టును అని వ్రాశాడు. చూడండి 10వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో బొక్కావాని తైలం అంటే సుగంధ తైలం అన్నమాట. మంచి సువాసనకరమైనటువంటి తైలములో చచ్చిపోయిన ఈగల పడితే అది ఏ వాసన కొడుతుందన్నాడు? చెడు వాసన కొట్టును. ఇప్పుడు ఆ బొక్కావాని తైలమును దేంతో పోల్చాడు చూడండి. ఇదే ప్రసంగి గ్రంథం 7:1 7వ అధ్యాయము 1వ వచనం చదివితే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. కనుక సుగంధ తైలము దేనితో సమానం? మంచి పేరు. మంచి పేరు, నీకు మంచి పేరు నీ నడవడికను బట్టి వస్తుంది, మన ప్రవర్తనను బట్టి వస్తుంది మంచి పేరు. అర్థమవుతుందా? కనుక అదే వాసన అంటే మనకున్నటువంటి మంచి పేరే, మంచి సాక్ష్యమే అది దేవునికి సువాసనకరంగా ఉండాలి. మనలో దుర్వాసన రాకూడదు. చెడ్డ సాక్ష్యం, చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు. చెడ్డ పేరు తెచ్చుకోవటం సులభమా? మంచి పేరు తెచ్చుకోవటం సులభమా? ఏ పేరు రావటం సులభం చెప్పండి? చెడ్డ పేరు రావటం ఎంతసేపు పట్టి చెప్పండి? మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే 1 నిమిషం, 1 సెకండ్ చాలు. 1 సెకండ్ చాలు. కట్టడం కష్టమా? పడగొట్టడం కష్టమా? కట్టడం కష్టమా? పడగొట్టడం కష్టమా? కట్టడం కష్టం, పడగొట్టడం పెద్ద కష్టమా కదా? ప్రొక్లైనర్ తెచ్చామంటే 1 నిమిషంలో బిల్డింగ్ మొత్తాన్ని పడగొట్టదు. అదే బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరం కాలం పడుతుంది. మంచి పేరు తెచ్చుకోవాలంటే కష్టపడాలి. ఊరకనే రాదు అది. ప్రతి దినం మనల్ని ఎంత నలగొట్టుకుంటేనో, ఎంతగా ఓర్చుకుంటేనో, ఎంతగా సహించుకుంటుంటేనో మంచి పేరు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఊరకనే రాదు మంచి పేరు. మంచి సాక్ష్యం అదే దేవునికి. అలాంటి జీవితము కలిగి నీవు ప్రభు బలలో పాలు పొందాలి. అది దేవుడు చెప్తుంది. నీ బలి సంబంధమైన మాంసమును తెల్లవారి వరకు ఉంచొద్దు, ఉదయం వరకు ఉంచొద్దు. ఉదయం ఉంచితే దుర్వాసన. నాకు దుర్వాసన ఇష్టం లేదు. నీవు చెడ్డగా సాక్ష్యం కలిగి ఉండటం నాకు ఇష్టం లేదు. మంచి సాక్ష్యం కలిగి నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించు. దేవుడు కోరుతున్నది అది. ప్రియులారా, మనము మంచి సాక్ష్యము కలిగి మనము జీవించే వారంగా మనం ఉండాలి. హేబేలు పేరు పెట్టుకుంటారా? కయ్యను పేరు పెట్టుకుంటారా? పిల్లలు పుడితే కయ్యను పేరు ఎక్కడన్నా విన్నారా? ఎవరి పిల్లల కన్నా కయ్యను పేరు పెట్టినట్టు విన్నారా? లేదు కదా. ఎందుకు పెట్టుకోలేదు కయ్యను పేరు? ఎందుకు పెట్టుకోలేదు? అతనికి కదా సాక్ష్యం లేదు, దుర్వాసన. ఏశావు పేరు పెట్టుకుంటారా? యాకోబు పేరు పెట్టుకుంటారా? పిల్లలు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటారు? ఏశావు పేరు ఎవరికన్నా చూసారా మీరు ఎక్కడన్నా? ఏశావు పేరు ఎక్కడ చూడాల? యాకోబు పేరు చాలామంది పెట్టుకుంటారు. ఎందుకు ఏశావు పేరు పెట్టుకోలేదు?
చెడ్డ వాసన. ఏశావు జీవితము చెడు వాసన, దుర్వాసన. ఆకాను పేరు పెట్టుకుంటారా, యెహోషువ పేరు పెట్టుకుంటారా? ఆకాను పేరు ఎందుకు పెట్టుకోకూడదు? ఆకాను పేరు పెట్టుకోరు కదా. ఆకాను పేరు పెడుతుంటేనే, ఆ పేరు చెబుతుంటేనే దుర్వాసన. వద్దొద్దొద్దయ్యా, అట్లాంటి పేరు వద్దు కదా. మోషే పేరు పెట్టుకుంటారా, కోరవ పేరు పెట్టుకుంటారా? కోరవ పేరు ఎవరైనా పెట్టుకున్నారా? ఎవరు పెట్టుకోరు కదా. సరే, ఆడవాళ్ళ పేర్లు చూద్దాం. అతల్య పేరు పెట్టుకుంటారా, లేకపోతే మరియమ్మ పేరు పెట్టుకుంటారా? అతల్య పేరు ఎవరికన్నా చూసారా మీరు? యెజబెలు పేరు ఎవరికన్నా చూసారా? హన్నా పేరు పెట్టుకుంటారా, పెనిన్నా పేరు పెట్టుకుంటారా? పెనిన్నా అని ఎవరికన్నా పేరు చూసారా? రూత్ పేరు పెట్టుకుంటారా, ఓర్పా పేరు పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోము ఆ పేర్లు? ఏం కనపడుతుంది అక్కడ? దుర్వాసన, దుర్వాసన. కాబట్టి దేవునికి కూడా కదా దుర్వాసన పనికిరాదు. మనకే పనికి రావట్లే ఆ పేర్లు. చూసారా, మనకే పనికి రావట్లే పేర్లు. ఎందుకు పనికి రావట్లేదు ఆ పేర్లు మనకి? మనం ఎందుకు పెట్టుకోము మన పిల్లలకి ఆ పేర్లు? దుర్వాసన, వద్దొద్దొద్దు అంటాం కదా. మరి దేవునికి కూడా మన జీవితాలలో ఏ వాసన పనికిరాదు? దుర్వాసన పనికి రాకూడదు. మన జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, మంచి పేరు రావాలంటే చాలా ఓర్పు కలిగి ఉండాలి, చాలా కష్టపడాలి, చాలా ఓర్చుకోవాలి, చాలా సహనం కలిగి ఉండాలి, క్షమించుకుంటూ పోవాలి, ప్రేమించుకుంటూ పోవాలి. ఇవన్నీ మనం కలిగి ఉంటేనే ఫలానా సోదరుడు మంచోడు, ఫలానా సోదరి మంచిది అంటారు. ఒకసారి మన సహనం కోల్పోయామా, ఒకసారి మన ఓర్పును కోల్పోయామా, ఒక్క క్షణం నోరు జారామా, ఏ పేరు వచ్చేసింది? చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రియులారా, పౌలు అందుకనే రాశాడు, దినదినము నా శరీరమును నేనేం చేసుకుంటున్నాను? నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నా. అది నలగొట్టుకోవాలి మనం, దానిని లోపరుచుకోవాలి మనం. అప్పుడే మనకి మంచి సాక్ష్యం మనం కలిగి ఉంటాం ప్రియులారా. కనుక దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలను మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, 6 దినములు కష్టపడి పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. నీవు నేను కూడా కష్టపడి పని చేసే వారంగా ఉండాలి. కష్టార్జితమును మనము అనుభవించే వారంగా ఉంటాం. కష్టార్జితముని దేవుడు కూడా దీవిస్తాడు. రెండవది, సంవత్సరమునకు 3 పురుషులందరూ నాకు కనపడాలి అన్నాడు. మనం ఏమి నేర్చుకుంటున్నాం ఆ పాఠంలో? అది ఇశ్రాయేలీయులకు ఇచ్చింది. ఇప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం? పురుషులు కాదు, స్త్రీలు కాదు, యవనస్తులు కాదు, సంఘమంతా కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. దేవునికి నేను కనపడాలి, దేవునికి కనపడాలి. కనపడకపోతే ఆయన అడుగుతాడు, ఎక్కడా అని అడుగుతాడు. మూడవది మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, బలి రక్తము కదా, బలి మాంసము విషయములో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. మనం కూడా ప్రభు యొక్క బలలో పాలు పొందేటప్పుడు ప్రియులారా, మనలో పులుపు లేకుండా, మనలో దుర్వాసన లేకుండా మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి ప్రభు బలలో పాలు పొందే వారంగా ఉందాం. 4వ మాట ఏం చెప్పాడో చూడండి, 26వ వచనం. 4వ ఆజ్ఞ 26వ వచనంలో చదువుకుందాం. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను అని చెప్పాడు. 4వదిగా, నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవాలి అని చెప్పాడు. మనం 19వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఇదే విషయాన్ని. అక్కడేం చెప్పాడు? ఇక్కడేమో మొదటివి అన్నాడు, అక్కడేమన్నాడు? తొలిచూలు అన్నాడు కదా. ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, గత వారమే కదా. తొలిచూలు అంటే మొదటిగా పుట్టిన పిల్లలను నాకు ఇవ్వాలి అని చెప్పాడు. ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే, మొదటి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుని మందిరములోనికి తేవాలి. ప్రియులారా, మనము మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. మొదటి భాగం దేవునికి ఇవ్వాలి. మొదటి సమయం దేవునికి ఇవ్వాలి. మొదటి పాత్ర దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో దేవునికే మొదటి స్థానం. దేవునికి కాకుండా నీవు ఇంకా దేనికైనా కూడా మొదటి స్థానం ఇచ్చావంటే దేవుడు ఒప్పుకోడు.
మొదటిది దేవునికి ఇచ్చినందువల్ల ఎంత దీవెన ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయములో సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉన్నది కదా, అక్కడికి ఏలియా వెళ్ళాడు. అక్కడికి ఏలియా వెళ్ళిన తర్వాత ఆమెతోటి సంభాషణ చేశాడు. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె అన్నది, అయ్యా నా దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె ఉంది, రొట్టి చేసుకొని తిని చనిపోవాలి నేను నా బిడ్డ, అందుకోసం పిల్లలు ఏరుకోవడానికి నేను వచ్చాను అని చెబుతుంటే, అప్పుడు ఏలియా ఆమెతోటి ఏం చెప్పాడో చూడండి. 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, అమ్మా నువ్వు భయపడొద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పం, పూర్తి అప్పం వద్దులే, నాకు చిన్న అప్పం, మొత్తం అప్పం వద్దులే, చిన్న అప్పం. దేవుడు కూడా నువ్వు 10 మొత్తం డబ్బులు తెచ్చియాల్సిన పనిలే, ఎంత తెచ్చిస్తే చాలు, కొంచెం భాగం తెచ్చిస్తే చాలు. చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము అన్నాడు. ఆ చిన్న అప్పము ముందు నాకు తీసుకొని రా, మీరిద్దరు తిన్న తర్వాత మిగిలింది కానీ నా దగ్గరికి తేవాల్సింది. ఇది మనం నేర్చుకోవాల్సింది. నీవు నీ కొడుకు ఇద్దరు తిన్న తర్వాత ఒక రొట్టె మిగిలితే అది తీసుకొచ్చి నాకు ఇవ్వు అని అన్నాడా? నో, మొదటి అప్పము నాకు ఇచ్చిన తర్వాత మీరిద్దరు చేసుకొని తినండి. అది మనం కూడా నేర్చుకోవాలి. మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. మొదటి భాగము దేవునికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు, మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఆ విధంగా నువ్వు చేస్తే నీకు కలిగే ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? 14వ వచనం చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. అది ఆశీర్వాదం. మొదటి స్థానం దేవుడికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటి స్థానము దేవుడికి ఇద్దాం మనం. నీ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, నీ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోదు. భూమి మీద దేవుడు వర్షము కురిపించే వరకు కూడా అది అయిపోదు. ఎప్పుడు మొదటి చిన్న అప్పము ముందు నా దగ్గరికి తీసుకొని రా. మొదట నాకు స్థానం ఇవ్వు. మొదట నిద్ర లేచి నా సన్నిధిలో సమయం గడుపు. నీకు వచ్చే సంపాదనలో మొదటి భాగం నాకు తీసిపెట్టు. ఈ విధంగా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ సారేపతు అనే ఊరిలో ఆ విధవరాలితో ఏలియా చెప్పింది. అందుకే యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. ప్రియులారా, మొదటి భాగం, మొదటి స్థానం దేవునికి ఇవ్వడం ఎంత దీవెనకరమో వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 44 యెహెజ్కేలు గ్రంథం 30వ వచనం కూడా చూడండి. 30వ వచనం కూడా దేవుడు ఏం చెప్పాడు? మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకులకు అగునట్లుగా మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన ఆజ్ఞ చూడండి. మొదటివి ముందుగా. ఆ 3 పదాలు ఉన్నాయి అక్కడ. 3 పదాలు, మొదటివి ముందుగా అనే 3 పదాలు. నా బైబిల్లో నేను వాటిని సర్కిల్ చేసి పెట్టుకున్నా పెన్నతోటి. మొదటివి ముందుగా, ఎందుకంటే అది దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా నీవు చేస్తే అక్కడే చెప్పాడు చూడండి, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. ఉందా? మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మొదటివి ముందువి యాజకులకు ఇయ్యండి, నీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు అన్నాడు. అలాగైతే ప్రియులారా, మనము కూడా ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబములకు ఆశీర్వాదం కలగాలంటే మొదటిగా మనము దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వండి. ఇటు దేవుని పని కనపడుతుంది, ఇటు మన పని కనపడుతుంది. మొదటి పని మనం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చాడు.
ఆయన చెప్పులు కుట్టుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని 40 భాషలలో తర్జుమా చేశాడు. ఆయన చెప్పులు కుట్టుకునేటువంటి ఆ చిన్న షాపులో ఆయన ఒక బోర్డు పెట్టుకున్నాడట. ఏమని పెట్టుకున్నాడంటే, జీసస్ ఫస్ట్, షూస్ నెక్స్ట్. జీసస్ ఫస్ట్, షూస్ నెక్స్ట్. నా జీవితంలో మొదటి స్థానము యేసు ప్రభువుకి, తర్వాతే నా వృత్తికి. షూస్ నెక్స్ట్ అంటే అర్థం అది. ఆయన వృత్తి ఏంటిది? చెప్పులు కుట్టుకునేవాడు. మొదటి వృత్తి నాకు దేవుడే, ఆ తర్వాతే ఈ వృత్తి, చెప్పులు కుట్టుకునే వృత్తి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ అనుభవం రావాలి. మొదటి స్థానం దేవునికి మనం ఇవ్వగలిగితే ప్రియులారా, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవుడు చెప్పాడు, నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవాలి. ఆ విధవరాలతో కూడా ఏలియా అందుకనే చెప్పాడు, చిన్న అప్పము మొదట నాకు తెచ్చివు, తరువాత నువ్వు నీ పిల్లలు తినండి. నిజంగా ఆ మాట చదువుతుంటే మొదట నాకు తెచ్చివు, తర్వాతే మీరు తినాలి. నేను దాన్ని ఎట్లా ఊహించుకున్నాను. నేను ఊరక ఆమె ఇంటికి వచ్చిన తర్వాత, ఏలియా చెప్పాడు కదా రొట్టె చేసి వచ్చి నాకు ఇయ్యి అన్నాడు కదా. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత రొట్టె చేస్తుంటే పిల్లోడు, అమ్మా ఆకలేస్తుందమ్మా, ఆ రొట్టె నాకు ఇవ్వా అని అడుగుతున్నాడు. ఊరక నేను అట్లా ఊహించుకున్నా. అప్పుడు ఆమె ఏమంటది, నో, మొదట నీకు కాదు, మొదట ఈ రొట్టె ఎవరికి తీసుకెళ్ళేవాళ్ళు? నేను ఎవరికి తీసుకెళ్ళాలి? ఏలియాకి ఇవ్వాలి, నీకు కాదు. తన కుమారుని ఆకలి కంటే ఎవరికి ఇచ్చింది ఆ రొట్టె తీసుకెళ్ళి? ఏలియాకి ఇచ్చింది. చూసారా? నీవు నేను కూడా మన కుటుంబంలో భార్య కన్నా, భర్త కన్నా, పిల్లల కన్నా, తల్లిదండ్రుల కన్నా మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి మనం. 4 ఆజ్ఞలు అక్కడ చెప్పాడు. 5వ ఆజ్ఞ చూడండి, 26వ వచనం. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు అని చెప్పాడు. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు. దేవుడు ఈ మాట ఇశ్రాయేలీయులతో ఎందుకు చెప్పాడంటే, బహుశా ఆ చుట్టుపట్ల కనాను దేశంలో ఉన్నటువంటి వారిలో ఈ ఆచారము ఉండి ఉండవచ్చు. ఏ ఆచారం? మేకపిల్ల మాంసాన్ని తల్లిపాలతో ఉడకబెట్టుకొని తింటే వాళ్ళకి ఏదో ఆశీర్వాదం వస్తుందని ఒక మూఢ విశ్వాసం ఉండి ఉంటుంది. అందుకని దేవుడు చెబుతున్నాడు, అటువంటి మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, అన్యజనులు పాటించేటువంటి వాటిని మీరు ఆచరించవద్దు. తల్లి పాలతో ఆ మేకపిల్లను మీరు ఉడకబెట్టుకొని తినవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు సీనాయి పర్వతం మీద రెండవ మారు మరొక కొన్ని ఆజ్ఞలు, ఈ రాత్రి 5 ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక 5 ఆజ్ఞలను దేవుడు మోషేకి తెలియచేశాడు. ఈ రాత్రి ప్రియులారా, మనం కూడా కష్టపడి పని చేయాలి అనేటువంటి పాఠం మనం నేర్చుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవన్నీ మనకు తెలిసినవి. రెండవది దేవుని సన్నిధిలో నేను కనపడుతున్నానా? అయ్యో, వాళ్ళందరూ పోయి దేవుని సన్నిధిలో ఉన్నారే, నేను ఎక్కడున్నానే? నేను దేవునికి ఎక్కడ కనపడుతున్నాను? దేవుని సన్నిధిలో కనపడుతున్నానా? మరొక చోట నేను కనపడుతున్నానా? ప్రశ్నించుకుందాం. 3వది, బలి అర్పించేటప్పుడు పులుపు, దుర్వాసన అనేది దేవునికి కనపడకూడదు. కనుక ప్రియులారా, మనము మన జీవితము పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకున్నాం. 4వది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 5వది, అన్యజనులు ఆచరించేటువంటి ఆచారాలు, ఆ మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు మీరు పాటించవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు 27వ వచనంలో ఏమన్నాడు చూడండి. యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ వాక్యములను వ్రాసికొనుము. ఎందుకు రాసుకోమన్నాడు? ఈ మాటలన్నీ రాసుకో. నీవు క్రిందకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ నీవు ఇశ్రాయేలీలకు బోధించాలి. ఇశ్రాయేలీలు ఇవన్నీ అనుసరించాలి. వ్రాసుకో అని చెప్పాడు. ఎలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీలతోనూ నిబంధన చేసి ఉన్నాను. ఈ మాట మనం 10వ వచనంలో చెప్పుకున్నాం. ఒకసారి 10వ వచనం చూడండి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అన్నాడు. దేనితో నిబంధన? వాక్యములతో నిబంధన, ఆజ్ఞలతో నిబంధన. ఇశ్రాయేలీయులారా, ఇదిగో నేను ఈ ఆజ్ఞలు మీకు ఇస్తున్నాను. ఇవన్నీ కనుక మీరు ఆచరిస్తే, 10వ వచనం చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములను నీ ప్రజల ఎదుట నేను చేస్తా. ఎప్పుడు ఈ నిబంధన వాక్యములను మీరు గైకొంటే. ఇంకొక మాట ఏమన్నాడు అక్కడే, నీవు ఏ ప్రజల నడుమన ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూస్తారు. ఎప్పుడు? నిబంధన వాక్యములను గైకొన్నప్పుడు. కాబట్టి దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు 27వ వచనములో, ఈ నిబంధన, ఈ వాక్యములతో నేను ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేసి ఉన్నాను కనుక వీటిని అనుసరించి వారు నడుచుకుంటే నేను అందరి ఏ జనములో చేయబడిన అద్భుతాలను ఈ జనము ఎదుట నేను చేస్తానన్నాడు. కనుక ప్రియులారా, మనం కూడా వింటున్నాం, ఆయన వాక్యం వింటున్నాం, ఆయన ఆజ్ఞలు వింటున్నాం, ఆయన కట్టడాలు వింటున్నాం, మనం ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో వింటున్నాం. కానీ జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 28వ వచనం, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. దేవుడు ఆ పలకల మీద 10 ఆజ్ఞలు వ్రాశాడు. ఈ యొక్క నిబంధన వాక్యాలన్నిటిని కూడా మోషే వ్రాసుకోమని దేవుడు చెప్పాడు. వాటిని వ్రాసుకున్నాడు. ప్రియులారా, నీవు నేను కూడా దేవుని వాక్యమును, దేవుని కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను మనం కూడా కేవలము విని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. ఇందాక ఎజ్రా కూడా ప్రార్థన చేశాడు కదా, యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ ఉన్నాడు, కేవలమే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకుని వారుగా ఉండొద్దు. కేవలం వినేవారుగా ఉంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. విన్న వాక్య ప్రకారముగా మీరు అనుసరించి జీవించండి అని చెప్పాడు. కనుక ఈ రాత్రి 5 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం కదా. 5 విషయాల్లో కూడా మనం అలాగూ ప్రభు నామ మహిమ కొరకై జీవిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకునే వారంగా ఉందాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. జేవియర్ అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తారు. క్రీస్తునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలను పాటించమని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడు పాటించాలి? అవి వాగ్దాన భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఆజ్ఞలను పాటించాలి. అవి మోషే ద్వారా ఇప్పుడే తెలియజేస్తూ ఉన్నాడు. వాటిలో ఉన్న ఆత్మీయమైన 2 పాఠాలు. క్రొత్త నిబంధనలో ఉన్న మనం కూడా ఆ ఆజ్ఞ మనం కలిగి ఉండాలి, కష్టపడి పని చేయాలి. ఇది మొదటి ఆజ్ఞ. అంటే ఈరోజు క్లాసులో ఆదాముకే చెప్పాడు కష్టపడి పని చేయాలి. మనం ఈ శరీరం ఉందే కష్టపడటానికి. కష్టపడితేనే చెయ్యి నోట్లోకి పోవాలి. కనుక కష్టపడి పని చేయాలి మన కోసం. అదేవిధంగా దేవుని కోసం కూడా మనం కష్టపడాలి. దేవుని కోసం కూడా మనం కష్టపడాలి. 6 దినాలు కాదు, మన జీవితకాలం అంతా కష్టపడాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఇన్ని రోజులేం చెప్పలేదు, ప్రకటించాలి. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని వాక్యం ప్రకటించాలి. ప్రియులారా, ఆ పని కూడా మనం చెయ్యాలి. సమాజంగా కూడక మానొద్దు అని క్రొత్త నిబంధనలు మనం చూస్తున్నాం. సమాజంగా కూడాలి, ప్రతి కూడికలో మనం కనపడాలి. కేవలము ఆదివారం మాత్రమే కనపడకూడదు. మనం ప్రతి కూడికలో కూడా మనం కనపడాలని మనం జ్ఞాపకం చేయబడ్డాం. మన ఆరాధన పులుపు లేని ఆరాధనగా ఉండాలి. పులుపు అంటే పాపము, పులుపు అంటే అతిశయము, పులుపు అంటే గర్వము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంతకుముందు. పులుపు లేనటువంటి ఆరాధన దేవునికి మనం సమర్పించాలి. ఇవన్నీ మనం వింటున్నాం, రాసుకుంటున్నాం. జీవితంలో అవి అమలుపరుచుకున్నప్పుడు మాత్రమే
మనము ఆజ్ఞలను పాటించిన వారం అవుతాం. మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అనేది కూడా మనం జ్ఞాపకం చేయబడ్డాం. కనుక ఈ ఆజ్ఞలు మన జీవితంలో మనం కలిగి వాటిని అనుసరించే వారంగా, ఆ విధంగా జీవించే వారంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా, మన జీవితాల ద్వారా దేవునికి మహిమ వస్తుందని మనం జ్ఞాపకం చేయబడ్డాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, లోకంలో ఉన్న మమ్మలను మీరు ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మాకిచ్చిన గొప్ప నిత్య రక్షణకై నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను ముద్రించి నీ సొత్తుగా చేసుకున్నావు. లోకము నుంచి ప్రత్యేకపరుచుకున్నావు, నీ సంఘములో చేర్చుకున్నావు. దేవా, నీ ఆజ్ఞలు, నీ కట్టడులు, నీ విధులు మాకు ఇస్తావు. వాటి ప్రకారంగా జీవించమని మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, మాకు బోధిస్తూ ఉన్నావు. ప్రభువా, నీ ఆజ్ఞలను, నీ విధులను, నీ కట్టడలను ప్రభువా మా జీవితాల్లో మేము అనుసరించే వారంగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు తప్పిపోయారు, దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించారు. నీ ఆజ్ఞలను మేము తప్పిపోయినట్లయితే మేము కూడా ఇశ్రాయేలు వలె దేవుని యొక్క కోపానికి పాత్రలు అవుతాము అనేది కూడా మేము హెచ్చరించబడుతూ ఉన్నాం. ఆ రీతిగా ఉండకుండా దయగల తండ్రి, నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా నాయన నీ వాక్యము చేత మమ్మల్ని కడుగుతూ, మాకు బోధిస్తూ, మమ్మల్ని దిద్దుతూ నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండటానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ రాత్రికాలం చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచండి. దేవా, మరి కూడిక ముగించుకొని మా గృహాలకు వెళ్తూ ఉన్నాం. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ముఖ్యంగా దుష్టుడి నుంచి, అంధకార శక్తుల నుంచి ప్రభువా కాపాడండి నాయన. మా జీవితంలో, మా జీవిత కాలంలో నీకు ప్రథమ స్థానం ఇచ్చే వారంగా ఉండాలి. నీ సన్నిధిలో మేము బ్రతకాలి, నీ సన్నిధి మాతో ఉండాలి. మోషే చెప్పాడు కదా, నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అన్నారు. అవును ప్రభువా, మా జీవిత కాలం అంతా, మా యాత్రా జీవితం మేము నీ సన్నిధిలోనే ఉండాలి. మేఘస్తంభంలోనే మేము నడవాలి, మేఘస్తంభం కిందే మేము జీవించాలి, మన్నాను భుజించాలి, బండలోనిది త్రాగాలి. ఇవి మా జీవిత లక్ష్యంగా మేము బోధించబడుతూ ప్రభువా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని, ఈ రాత్రి అంతా మీ కాపుదల భద్రత మాకు దయచేసి దేవా, ప్రాతకాలము నీ పాద సన్నిధి మేము మాకు దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.